ఈ రెండవ దిన ఉపవాస ప్రార్థనలోనికి చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసుప్రభు నామములో అందరికీ వందనాలు. అమ్మ వందనాలు, అయ్యా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పిల్లల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది. మనము ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారం 25వ అధ్యాయం 8వ వాక్యం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారంలో మనం మొదటగా ఆవరణమును గురించి నేర్చుకుంటున్నాం. వెలుపల నుంచి లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలని నేను బయట నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుడు చెప్పింది మాత్రము లోపల నుంచి, అతి పరిశుద్ధ స్థలములో నుంచి వెలుపలి వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రత్యక్ష గుడారంలోనికి ఎలాగో వెళ్తాం అనగా, మొదటగా మనకు ఎదురయ్యేది ఆవరణము తర్వాత ఏంటి? బలిపీఠం. దాని తర్వాత ఏంటి? గంగాలం. దాని తర్వాత లోపల పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి ఉపకరణములు ఏంటి? అవి పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల. అది పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం. మంచిది. ఇది దాదాపుగా ప్రత్యక్ష గుడారం అనగానే చాలా మందికి తెలిసిందే. దీనిలో ఉన్న కొన్ని ఆత్మీయార్థాలను మనం నేర్చుకుంటూ, మనకి ఈ ప్రత్యక్ష గుడారాన్ని అన్వయించుకుంటూ మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆవరణం గురించి నేర్చుకుంటున్నాం. ఆవరణము అనంటే ఒక మాటలో ఇప్పుడు మనం చెప్పాలంటే అదేంటిది? ప్రహారీ గోడ. ఏంటిది నాన్న? ప్రహారీ గోడ. దాన్నే ప్రాకారము అని కూడా అనవచ్చు. ఆవరణం అంటే ప్రాకారం అని కూడా అనవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ సంగతులన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు మాత్రమే నేర్చుకుందాం. రైట్, మంచిది నాన్న. ఈ ఆవరణము నిలబెట్టినటువంటి ఆవరణమునకు ఏ లోహాలు వాడారు? ఇత్తడి, వెండి తెరలు. ఇత్తడి, వెండి తెరలు, సన్నపునార తెరలు, అలాగనే తాళ్ళు, ఇత్తడి మేకులు, దానికి సంబంధించిన తాళ్ళు, ఆ నిలబెట్టడానికి కట్టాల్సిన తాళ్ళు, ఇటు పక్క ఆ పక్క తాళ్ళతో కట్టారు. పెండ బద్దలకు కొంకులు పెడితే ఆ కొంకులకు తాళ్ళు వేసి కట్టారు. దాన్ని మేకులతో దిగ్గొట్టారు. అక్కడ మేకులతో ఎట్లా టెంట్ వేస్తాం కదా, ఊర్లలో టెంట్ వేస్తాం కదా, ఆ టెంట్ కట్టాలంటే ఆ పక్కన మేకు కొట్టాలి కదా. సేమ్ అట్లనే కూడా ఇది ఆవరణము పడిపోకుండా అలాగనే వాళ్ళు మేకులతో దిగ్గొట్టి వారు దాన్ని ఆవరణమును ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కరెక్ట్గా నా వెనకాలే ఉంది ఆవరణం. ఈ కింది భాగంలో ఉంది చూడండి, ఈ కింది భాగంలో ఉంది ఆవరణం. దేవునికి స్తోత్రం. ఆవరణంలో వాడినటువంటి లోహములను గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆవరణమును గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత వెండి గురించి, ఆ తర్వాత ఇత్తడి గురించి కూడా ఈరోజు ఉదయకాలం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. వెండి అంటే విమోచనాన్ని, ఇత్తడి అంటే దేవుని కృప అని అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు దేని గురించి తెలుసుకుందామంటే బిడ్డలారా, ఆ ఆవరణానికి కట్టబడిన తెరలు ఉన్నాయే, తెరలు, ఆ తెరల గురించి మనం నేర్చుకుందాం. చదవండి. ఇదే నిర్గమకాండం 27వ అధ్యాయం 9వ వాక్యం నుండి 16 వరకు చదవండి. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. యవనికలు అంటే తెరలు. అర్థమవుతుందా? బైబిల్లో యవనికలు అని ఉంటుంది. యవనికలు అంటే ఏమీ అర్థం కాదు మనకు. యవనికలు అంటే ఏం అర్థం కాదు. దీన్ని వ్యాఖ్యానంలో కనుక మనం చూస్తే, వ్యాఖ్యానంలో మన పరిభాషలో రాస్తారు కనుక దాంట్లో తెరలు అని రాయబడింది.
ఓకేనా? యవనికలు అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. తెరలు, ఆ తెరలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి, ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి, ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్ననారతో, అది ఆ తెరలు ఎలాగ ఉండాలి? పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4. చాలు 16 వరకు చదివేసినవా? చాలు. ఇప్పుడు యవనికలు అని చెప్పుకుంటూ వచ్చాడు. యవనిక అనేటువంటిది అర్థం ఏంటంటే తెర. ఏంటిది నాన్న? తెర. ఈ తెరను ఎలాగ చేశారు? 16వ వాక్యంలో ఏం రాయబడింది? అది పేనిన సన్ననారతో. ఆమేన్, హల్లెలూయా. చిత్రకారుని పని. బిడ్డలారా, ప్రత్యక్ష గుడారం ఏదో మామూలుగా తెరలు వేసుకున్నది కాదు. తెరలు మామూలు వేసుకున్నది కాదు. ఒక చిత్రకారుని పనిలాగా ఉండాలి. చిత్రకారుడు అంటే ఒక డిజైనర్. అర్థమవుతుందా? ఒక డిజైనరు ఎలాగైతే చేయాలో అలాగ చేయాలి. అసలు మందిరము పైన తెరలు ఉన్నాయి, అవి ఎలాగ ఉండాలో తెలుసా? మొత్తం తెరలు అన్నీ ఉంటాయి కదా. ఒకటే తెర కాదు, అవన్నీ కొన్ని గ్యాప్ ఉంటుంది. 3-5 ఫీట్ల మొత్తం ఎంత ఉంటుంది? 2 మూరలు ఉంటుంది. ఆ తెరలన్నీ కలిపితే ఎట్లా తెలుసా? ఒక కెరూబు వాటి మీద కమ్మినట్టు ఉండాలట. ఆమేన్. ఎంత పని ఉంటుంది అసలు, ఎంత పని ఉండాలి ఆ డిజైనింగ్కు. మామూలు పని కాదు. నిజంగా ప్రత్యక్ష గుడారం అనేది మామూలు పని కాదు, అది చాలా పెద్ద పని. అందుకనే అతని బెసలేలును జ్ఞాన ఆత్మ పూర్ణిగా చేశాడు. అహోలియాబును బెసలేలును వారిద్దరిని జ్ఞాన ఆత్మ పూర్ణులుగా చేశాడు దేవుడు. ఆమేన్. ఈ పనంతా వారు చేశారు. రైట్ బిడ్డలారా, ఇప్పుడు ఈ పూట మనము తెరల గురించి నేర్చుకుందాం. దేని గురించి నాన్న? తెరలు. ఆ తెరలు దేనితో చేయబడాలి? ఎలాగ ఉండాలి? తెరలు పేనిన, ఎట్లా చెప్పాలి? పేనిన సన్నని నార. ఈ సన్నని నార ఇక్కడ ప్రారంభమైంది కదా. ఈ సన్నని నార వస్త్రాలు ప్రారంభమైంది కదా. ఇది ప్రకటన గ్రంథం వరకు పరలోకంలో కూడా ప్రభు మనకు అవ్వేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సన్నటి నార వస్త్రంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇదంతా ఒక ప్రణాళికతో చేశాడు దేవుడు. ఇదంతా ఒక ప్రణాళికతో చేశాడు. ఎక్కడ దేవుడు మిస్ అవ్వలేదు బిడ్డలారా, ఎక్కడ మిస్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాల్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది, కాదు, దానికి ఒక ప్రణాళిక ఉంది. అసలు దేవుడు సర్వశక్తుడు అన్యాయం చేయుట, ఆయన తప్పిపోవుట అసాధ్యం. ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా చేశాడు. రైట్. ఇప్పుడు ఏంటి సన్నని నారా? ఏంటి సన్నని నార అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చదవండి నాన్న, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. ఆమె ధరించుకొనుటకు. ఆమె అనంటే ఎవరు? ఈమె పెళ్లి కుమార్తె. ఎవరినానేమే? పెళ్లి కుమార్తె. ఇది చివరికి చదివిపిస్తాను మళ్ళా. ఈ పెళ్లి కుమార్తె ఎవరో కాదు, నీవు నేనే పెళ్లి కుమార్తె. ఆమేన్. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటవి? చెప్పాలి నాన్న, ఏంటట? ఈ తెరలోంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ తెరలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ ఆవరణములో నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ప్రత్యక్ష గుడారం అంటేనే ఆ గుడారంలోంచి, ఆ తెరల్లోంచి, ప్రతి లోహంలోంచి, ప్రతి పదార్థంలోంచి, ప్రతి వస్తువులోంచి ఒక అనేకమైన పాఠాలు మన జీవితంలో మనం నేర్చుకోవాలి.
మన జీవితంలో మనము నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఆ సన్నపు నార వస్త్రం అంటే ఏంటి నాన్న? పరిశుద్ధుల నీతి క్రియలు. అందరూ ఆమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ పరిశుద్ధులు? ఎవరు ఈ పరిశుద్ధులు కదా? ఎవరు ఈ పరిశుద్ధులు? పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా. వీరందరికంటే అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన నీతి క్రియలు నేర్చుకోవాలి. ఆయన చేసిన నీతి క్రియలు నేర్చుకోవాలి. బిడ్డలారా, యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు నాన్న? ఆయన క్రియలు మీరు చూడండి, ఆయన క్రియలు ఆలోచన చేయండి. ఎందుకు కొరకు వచ్చావు ప్రభు అంటే, పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి. అంటే పాపులను రక్షించడం ఒక క్రియ, ఒక క్రియ. పరలోక రాజ్యమును ప్రకటించి స్థాపించుటకు నేను వచ్చాను అన్నాడు. అంటే పరలోక రాజ్యాన్ని స్థాపించుట అనగా ప్రకటించి స్థాపించుట ఒక క్రియ. అంటే విశ్వాసం ఉంచావా బిడ్డ? ఉంచానయ్యా, దేవుడు అంటే నాకు ఇష్టమయ్యా. కానీ ఎన్నడన్నా ఎవరికైనా సువార్తను చెప్పావా? లేదు. ఆ పరిశుద్ధులైన దేవుని నమ్ముకున్నావా బిడ్డ? నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నాను. ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధంగానే ఉన్నావా బిడ్డ? లేదు. అంటే నమ్మావు కానీ క్రియ లేదు. ఇక్కడ నమ్మావు కానీ, యేసయ్య నమ్మావు కానీ క్రియ లేదు నాన్న, క్రియ లేదు. ఆయన పరిశుద్ధుడు. మనం ఎట్లుండాలి మరి? మనం పరిశుద్ధంగా ఉండాలి. క్రియలలో, మాటలో, ఆలోచనలో, తలంపుల్లో, సమస్తంలో పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏ క్రియలు చేయాలట? పరిశుద్ధ క్రియలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు. ఆది కాండం నుంచి, ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు నాన్న ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో, వారు ఏ క్రియలు చేశారు, ఆ క్రియలన్నీ మనము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పరలో వచ్చాడు, పాపులను రక్షించాడు, పరలోక రాజ్యాన్ని స్థాపించాడు, సత్యమును స్థాపించాడు. ప్రజలందరి కొరకు ఏం చేశాడు నాన్న? ప్రజల్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఏం చేశాడు? ప్రజల్ని క్రియలు, దేవుని క్రియలు ఆయన యందు కనుపరచబడుచున్నవని వాక్యం రాయబడింది. దేవుని క్రియలు ఏమైనానా? యేసునందు ప్రత్యక్షపరచబడ్డాయి. యేసయ్య నందు ప్రత్యక్షపరచబడ్డాయి. దేవుని క్రియలు యేసయ్య నందు ప్రత్యక్షపరచబడ్డాయి. అందుకనే అందరికంటే పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు నాన్న, ఆయన క్రియలు కూడా మనం చేయువారమై ఉండాలి. అర్థమవుతుంది? ఆయన క్రియలు కూడా చేయువారమై ఉండాలి. ఇంకా యేసయ్య క్రియల గురించి చెప్తే ఇప్పుడు ఓడవని సబ్జెక్ట్ కదా. యేసయ్యను గురించి చెప్తే ఓడవదు. ఓకే, నీతిమంతుడు నీతిగా బ్రతికాడు, పరిశుద్ధుడు పాపం లేకుండా బ్రతికాడు, తన్ను తాను కాపాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని సవాల్ చేసిన గొప్ప వ్యక్తి. ఏ క్రియలో ఎక్కడ ఆయన మీద ఎవడు నేరం మోపలేడు. పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేశాడు, రోగులను బాగు చేశాడు, చెదిరిన వారిని ఏకం చేశాడు. ఇదంతా విశ్వాసులు కదా, మీరు విశ్వాసులు. అయినా చెయ్యాలని చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఎక్కువగా సేవకులకు చెప్పే పాఠాలు. అర్థమవుతున్నాయా? సేవకులకు చెప్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో సేవకులకు బోధించే పాఠం ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య చేసినట్లుగా చేయాలి. ఈ ప్రపంచంలో ఏ సేవకుడైనా, ఏ పరిశుద్ధుడైనా యేసయ్య చేసినట్లుగా చేయాలి. ఏ సేవకుడైనా, ఏ పరిశుద్ధుడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాల్లో యేసయ్య కార్యాలను గురించి, యేసయ్య పరిశుద్ధతను, యేసయ్య నీతిని గురించి మనం అనేక విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. కొందరిని ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధులను గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాముఖ్యమైన పరిశుద్ధులు. చాలా సమయం అవుతుంది కనుక త్వరగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించండి. చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదవండి. మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది, మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అందుకే ఆది మానవుని దగ్గరికి వెళ్ళాను నేను.
అర్థమవుతుందా? ఆది మానవుని దగ్గరికి వెళ్ళాను. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి, వాడు ఏమైందట? కయ్యూను వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుడు అంటే వల్ల ఇప్పుడు హేబేలు క్రియలు ఎలాంటి క్రియలట? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నాన్న, పరిశుద్ధుల నీతి క్రియలు. అలాగనే తన సహోదరుడు ఉన్నాడు కయ్యూను, వాని క్రియలు ఎలాంటి? చెడ్డ క్రియలు. ఆదికాండం 4వ అధ్యాయంకి వెళ్తే అక్కడ అంటాడు, ఒరే బాబు, నీవు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు మంచి క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవారా అంటాడు. చదువునా మాటలు? ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు 3వ వాక్యం చదివి డైరెక్ట్ 3-4. హేబేలు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ జరిగింది క్రియ చూడండి. మీరు అందరు జాగ్రత్తగా ఆలోచించండి. వీరు చేసిన క్రియ ఇక్కడ ఏం చేశారో చూడండి. మంచి పని చేస్తున్నారు ఇద్దరు. కొంతకాలమైన తర్వాత తన పంటలో కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చి, ఎవరికి తీసుకొచ్చిండు? దేవునికి అర్పణ తీసుకొచ్చిండు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, దేవుని నమ్ముతారు కానీ దేవుని యొద్దకు ఏం తీసుకురారు? అర్పణ తీసుకురారు. అంటే వారిలో క్రియలు లేవు. వారిలో ఏం లేవు నాన్న? క్రియలు లేవు. ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధిని వట్టి చేతులతో మనము రావచ్చునా? కానీ ప్రార్థన చేయించుకొని 2 చేతులు ఎత్తి అయ్యా వందనాలు అని వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన వట్టి చేతులతో రాలేదు, పంటలోంచి కొంచెం తీసుకొని వచ్చాడు. పర్వాలేదు, ఏంటి ఆ పంట అని చూస్తే ఆ పంటను ఎవరు వేశాడో, గోధుమలు వేశాడో, ఇంకేం వేసుకున్నాడో, ఏ పంట వేసుకున్నాడో కానీ అలాగనే దుల్లగొట్టి ఆ పొట్టు తాలు అంతా పట్టుకొని వచ్చాడు దేవుని దగ్గరికి. అప్పుడు పాత నిబంధన కాలంలో బలిపీఠం ఇలాగ రాళ్ళతో కట్టి నిప్పేసి దాంట్లో పోయడమే, అంతే. దాన్ని అట్లనే బలి అర్పించడం. అలాగ చేశాడు. ఇతడు తీసుకొని వచ్చిన తర్వాత ఇది చదువునా, అతని తమ్ముడు కూడా ఒక కానుక తీసుకొచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో దేన్ని తీసుకొచ్చిండు? తొలిచూలు అంటే మొదటిది. తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని. మొదటిది మాత్రమే క్రొవ్విందట, అంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చాడు. చదువునాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. దేవుడు పక్షపాత అంటారా? పాస్టర్ గారు బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గరికే పోతాడు. ఇది లోకంలో ఉన్న నానుడి. నేను కూడా విన్నాను కొన్నిసార్లు. చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు పైసలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికే పోతాడు బాగా, మా పేదల దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు రాడు. దానికి ఏం డైలాగ్ కొడతారు ఈ బిడ్డలు, దానికి భలే డైలాగ్ కొడతాడు. ఇప్పుడు మీరు చూడండి, మరి ఇప్పుడు దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు ఎలాంటిది తెచ్చాడు నాన్న? మొదటి సంతానము, మొదటిది అంటే ప్రథమము ఫలము, అలాగనే కొవ్వింది అనగా శ్రేష్టమైంది. అరే దేవుడు కూడా పక్షపాతిలాగానే అనిపిస్తుంది కదా. అంటే మంచిది తెస్తే నువ్వు అంగీకరిస్తావు, చెడ్డది తెస్తే అంగీకరించావా? ఇదెక్క న్యాయం దేవుడా? ఇచ్చింది నేనే కదరా, ఇచ్చింది నేనా నువ్వురా అని దేవుడు అడిగితే ఏం జవాబు చెప్తావు సార్? నువ్వు ఏం చెప్తారు? ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఏం చెప్తాడు? నో ఆన్సర్ సార్, నో ఆన్సర్. నీకు ఆరోగ్యం ఇచ్చింది నేను, నీకు పనినిచ్చింది, నీ చేతికి పనినిచ్చింది నేను, కష్టపడేటువంటి ఆరోగ్యం ఇచ్చింది నేను, పనినిచ్చింది నేను. పని చేసుకున్నావు, ఆరోగ్యం ఇచ్చాను, పని చేసుకున్నావు, వచ్చిన దాంట్లో నా భాగం నాకు ఇవ్వండి, చచ్చిపోతావేంట్రా నువ్వు అని ప్రభు అడిగితే ఏం చెప్తారు? మేమంటే అడగమనుకో, మేము ఎందుకు అడుగుతామండి? తాగు పాస్టర్లు పైసల మీద పడ్డారు, దశంభాగాలు కానుకల మీద పడ్డారని తిడుతూ ఉన్నారు. మాకెందుకు ఈ కోసం? ఇచ్చినోడు ఇస్తాడు, ఈయనోడు దేవుడు మాత్రం మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మనుషుల మీద ఆధారపడలేదండి. ఈ వాక్యాన్ని ఇంత కఠినంగా చెప్తున్నాను కదా, ఇంత కఠినంగా చెప్తే ఎవడు ఇయ్యడని తెలుసు నాకు, ఎవడు ఇయ్యడని తెలుసు, అయినా చెప్తున్నానంటే ఆలోచన చేయండి.
ఇంత కఠినంగా చెప్తే ఎవడు ఇయ్యనని తెలుసు, అయినా దీన్ని మార్చట్లేదంటే మీరు ఆలోచన చేయండి. నేను మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడలేదు, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. నేను సత్యమే చెప్తాను ప్రభువా, అసత్యం ఎన్నడూ చెప్పనని ఒక నిబంధన చేసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. నా పోషణ నీవే, నా పోషణ నీవే, నా సమస్త సమృద్ధి నీవే అని నేను దేవుని మీదనే అనుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. అలాగనే నన్ను ప్రేమించేవారు కూడా కొందరు ఉన్నారు, లేరని లేరు. నన్ను ప్రేమించేవారు, నా అవసరతలో పాలు పొందేవారు ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ శ్రేష్టమైన అర్పణ హేబేలు తీసుకొచ్చిండు, కయ్యనేమో తన పంటలో కొంత తీసుకొచ్చిండు. కయ్యని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు అంటాడు దేవుడు అంటాడు, అతడు ఆ అర్పణ ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట కూడా హెబ్రీలో ఉంటుంది, వద్దులే, ఆ మాట కూడా హెబ్రీలో ఉంటుంది. అతడు బలి అర్పించడం ద్వారా అతడు నీతిమంతుడని తీర్చబడ్డాడు. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించుట ద్వారా అర్పించి విశ్వాసం గలవాడై ఉన్నందున అతడు నీతిమంతుడని తీర్చబడ్డాడని రాయబడింది. సో బిడ్డలారా, ఇలాంటి నీతిమంతుల బలిని దేవుడు అంగీకరిస్తాడు, ఇలాంటి నీతిమంతుల క్రియలను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కయీనుకి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఆ బలి మీదకేమో అగ్ని దిగి వచ్చింది, దీని మీదకేమో అగ్ని దిగిరాలి. అంటే దేవుడు దాన్ని అంగీకరించలే. కయీను బలి, హేబెలు బలి అంగీకరించిండు. ఇప్పుడు ఈయనకు కోపం ఎవరి మీద రావాలి? వాస్తవానికి కయీనుకు ఎవరి మీద రావాలి నాన్న? దేవుని మీద రావాలి. నువ్వేమన్నంటే దేవుని అనాలి. పాపమా, ఆయన ఏం చేసిండు? ఆ హేబెలు ఏం చేసిండు? అరే అని ఇయ్యమన్నాడు, శ్రేష్టమైంది ఇచ్చిండు తీసుకుపోయి, అది తప్పేంది? అంతేనా కాదు? నువ్వు ఇయ్యలేదు, ఇయ్యకపోగా ఇతని మీద కోపపడుతున్నావు. అక్కడ రాయబడింది పొలములో మాటలాడాను అన్నాడు. పొలములో మాటలాడంటే మాట్లాడడం కాదు, పోట్లాడాడు. అర్థమవుతుందా? మాట్లాడడం కాదు, పోట్లాడాడు. పాపం ఆ హేబెలును రాయితో కొట్టి చంపాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం ఏమైంది? మొరపెట్టింది. దేవా, నా తండ్రి, మా అన్నయ్య నన్ను కొట్టి చంపాడయ్యా, నేనే పాపం చేయలేదు అని మొరపెట్టింది. దేవునికి వెంటనే కోపం వచ్చింది, దిగొచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమని అడుగుతున్నాడు? కయీను చదువు. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావే. ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ అనగా మంచి క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఇది ఎంత గొప్ప మర్మం నాన్న కదా, ఇదెంత గొప్ప మర్మం. దీన్ని కొంచెం వివరించనా? సత్క్రియ అంటే ఏంటిది నాన్న? మంచి క్రియ. మంచి క్రియ చేస్తే దేవుని ఎదుట ఏం చేస్తామట? మనము తల ఎత్తుకొని, ప్రభా ఇదిగో నువ్వు చెప్పినట్లుగా నేను చేశానయ్యా అంటావు. సత్క్రియ చేయకపోతే యేసయ్య కనబడగానే తలను కిందికి దించుకుంటావు. తలను కిందికి దించుకుంటే నీ వాకిట ఏం పొంచినదట? అంటే అర్థమైంది? చెడు క్రియ చేసినవు, దుష్క్రియ చేసినవు, చెడు క్రియ చేసిన వాకిట పాపం పొంచి ఉంటుంది. పాపం వలన వచ్చు జీతం ఏంటి? నీకు మరణం. అదేం సార్, చిన్నగా కాలుకి ఇవ్వకపోతే మరణం ఏంటయ్య గారు? దేవుని సన్నిధిలో ఒక మంచి పని చేయకపోతే మరణం ఏంటయ్య గారు? ఇలాగ వాక్యాన్ని పోల్చుకోవాలి. కనుక నేను చెప్పేది ఏమంటే బిడ్డలారా, ఒక్క అర్పణ విషయంలోనే కాదు నాన్న మీరు క్రియలు చేయాల్సింది, సత్క్రియలు చేయాల్సింది ఒక అర్పణ విషయంలోనే కాదు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మీరు మంచి క్రియలు చేయాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి, ఇతరులను ప్రేమించే విషయంలో నమ్మకంగా. ఇవన్నీ క్రియలు దేవుని పరిచర్యలో. ఈ మందిరం ఓడవడం, ఇవి తీయడం ఏమంటారు? దీన్ని పని అంటారా? ఇంకేమంటారు? క్రియ అంటే పనే కదా. క్రియ అంటే పని. మందిరం ఊడవడం, ఇవి వేయడము మంచి క్రియలా చెడ్డ క్రియలా? మంచి క్రియలు, నీతి క్రియలు, నీతిమంతులు చేసే క్రియలు ఇవి. పరిచర్య చేయడం నీతిమంతులు చేసే క్రియలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటని కాదు, విశ్వాస జీవితంలో ఎన్నో ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం ఎన్నో క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు చేయాలి. పేదవారిని, విధవరాలను పరామర్శించడం, వారికి ఆహారం పెట్టడం, వారికి వస్త్రాలు ఇవ్వడం, అన్నం పెట్టడం, ఇవన్నీ సత్క్రియలు.
ఇవన్నీ పరిశుద్ధుల క్రియలు, పరిశుద్ధులు చెయ్యాల్సిన క్రియలు. ఎవరినైనా పరిశుద్ధులు చేయాల్సిన క్రియలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ పరిశుద్ధులు చేయాల్సిన ఆ నీతి క్రియలు మీరు చేయకపోతే మీ వాకిట్లో ఏముంటుంది? ఏముంటుంది నాన్న? అంతే. ఇంకా దీనికి పెద్ద మర్మం ఏమున్నది? ఇప్పుడు హేబేలు ఏ క్రియ చేశాడు? సత్క్రియ. దాన్నే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు ప్రభు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు ఆయన చేసిన క్రియ ఏంటిది నాన్న? దేవుడు బలి అర్పించు అంటే అర్పణ తీసుకురంటే ఏం చేశాడు? అర్పణ, శ్రేష్టమైన అర్పణ తీసుకువచ్చాడు. శ్రేష్టమైన అర్పణ తీసుకువచ్చాడు. పాస్టర్ గారు డబ్బుల మీద పడి ప్రకటిస్తున్నారు అని అనుకునేరు గాక. కాదు. నేను మొదటి నుంచి పరిశుద్ధులు చేసిన క్రియలు ఏంటని స్టడీ చేసినప్పుడు దేవుడు నాకు ఇవి చూపెడితే చెప్తున్నాను. అర్థమైందా? నేను అట్లా పడటం ఏమి కాదు. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే మీ దేవుడే మీకు మీ కొలత చొప్పున మీకు కొలచి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు సత్క్రియ చేశాడు, నీతి క్రియ చేశాడు. దేవునికి బలిని శ్రేష్టమైనది అర్పించాడు. ఆ అర్పణ ద్వారా అతడు నీతిమంతులను తీర్చబడ్డాడు. అవి నీతి క్రియలుగా దేవుడు గుర్తించాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హేబేలు తన అన్నయ్యల ప్రేమ కలిగి ఉన్నాడా, ద్వేషం కలిగి ఉన్నాడా? ప్రేమ కలిగి ఉన్నాడు. కిందికి చదువు, అదే పత్రిక, ఇది ఇక్కడ కాదు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11-12 వరకే చదివినావు. 13-14 కూడా చదువు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించి. ఇప్పుడు పైకెళ్ళి ఏం చెప్పాడంటే కయీను గురించి, హేబెలు గురించి చెప్పి కింద కంటిన్యూ చేస్తున్నాడు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, అంటే హేబెలును కయీను ఏం చేశాడు? ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అని ఇప్పుడు ప్రేమ అనేది నోటి ద్వారా కనుపరిచేదా, క్రియల ద్వారా కనుపరిచేదా? అందుకని ఓ వ్యర్థుడా, విశ్వాసం ఎలా ఉండాలట? క్రియలతో కూడినదై ఉండాలి. నమ్ముచున్నానయ్యా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, నా గుండెకాయ, ఇది అది అని అన్ని చెప్తావు, కానీ మందిరానికి రావు. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? దీన్ని ఏమనాలి? వీళ్ళని ఏమనాలి? నేను మాట్లాడి ఇంటే నాకే భయం అనిపిస్తుంది. వీళ్ళని ఏమనాలి నాన్న? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రేమ ఎలా ఉండాలంటే నాన్న, క్రియలతో కూడినదై ఉండాలి. నిన్ను పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈ పత్రికలోనే అక్కడే రాయబడ్డది, యోహానులోనే రాయబడ్డది చాలా సంగతులు. ఆ పత్రికలోనే నిన్ను పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ప్రేమించుట ఎలాగైనా ప్రేమించాలి? క్రియలు కిందికి చదువు, అక్కనే కదా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే ఏం చేశాడు యేసు ప్రభు? ప్రాణం పెట్టాడు. మనం ఏం చేయాలి మరి? మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. వారికి కష్టం వస్తే 10 రూపాయలు సహాయం చేయము. మన ఈ నీతి క్రియలు అంటారా? పక్కవానికి, సహోదరుని కొరకు ప్రాణం పెట్టాలి. యేసయ్య ఏం చేశాడు? క్రియలో తన ప్రేమను కనపరిచాడు. క్రియల ద్వారా తన ప్రేమను కనపరిచాడు. ఏం చేశాడు? పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన బిడ్డలమైన మనము కూడా ఏం చేయాలి? లోకంలో మన సహోదరులను మనం ప్రేమించాలి. ఎలాగో ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. పక్కవాడికి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆర్థిక సమస్యలు, అప్పుడు ఏదో సంథింగ్ అవసరం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? వానికి సహాయం చేయాలా వద్దా? మరి చేయట్లేదు. మళ్ళీ దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నా ప్రాణం, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఒలకబోస్తావు ప్రేమ, పై ప్రేమ. క్రియలతో కూడింది కాదు, ఇది క్రియలతో కూడింది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలియకుండానే మీ సహోదరులను మీరు ద్వేషిస్తున్నారు. మీకు తెలియకుండానే. ఇది చెయ్యకపోవట ద్వారా వానికి ఎందుకు ఇచ్చేది? వానికి ఎందుకు ఇచ్చేది?
ఏమైనా కష్టపడి చేసుకోవాలి, బతుకోవాలి. మా దగ్గర ఉంటే మేమే దాచుకుంటాం, మాకు అవసరాలు ఉండయా? మంచిదే బిడ్డ, ఉంటాయి. నేను ఏమరా, మీకు అవసరాలు ఉంటాయి, కానీ ఎప్పుడో ఓసారైనా అట్లా చేయాలి కదా, అప్పుడప్పుడైనా చేయాలి కదా సహాయం. నేను చేస్తే పొందుకున్నలంతా అయ్యా రేపు అయ్యా 2 వారానికి అయ్యా కథం అయ్యా అంటే అడుగు ఇది ఇస్తాడు వాడు. కాదు నాన్న, కాదు, అలా కాదు. సహాయం చేయాలి, మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి. ఒక ఆయన చెప్పాడండి, నువ్వు సహాయం చేయి, నేను నీకు సహాయం చేశాను, నువ్వు 10 మందికి సహాయం చేయన్నాడు. వాడు ఎట్లా పెట్టాడో ఆ స్లోగన్ అట్లా పెట్టాడని నడిచిపోయింది. ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుడు చెప్పాడు ఆ మాట. మరి దేవుని ప్రజలమైన మనం ఎందుకు చేయట్లేదు ఈ మాట? దేవుని ప్రజలమైన మనం ఎందుకు నెరవేర్చట్లేదు? దీన్ని చెయ్యగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించువాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు మరణమందు. ఇంకెందుకు మనం చేసిన భక్తి? ఇదే నా బాధ అంతా. ఇంకెందుకు మనం చేసే భక్తి? నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీ ప్రేమను క్రియల ద్వారా వ్యక్తపరచుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు ద్వేషం ఉండొద్దండి, ఎప్పుడు కోపం ఉండదు. ఓ మాట అన్నామా, రైట్, అయిపోయింది, అటు తెల్లారు, ఏరా బాగున్నావా అన్న, తమ్ముడు, బ్రదర్, ప్రైజ్ లార్డ్, కొట్టుకపో. దీన్ని పగలు ప్రతీకారాలు పెట్టుకొని సంపాదించుకునేది సార్. ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అర్పణ దేవుడు అబ్బా నా అర్పణ అంగీకరించలేదు, నీ అర్పణ ఎలాగే అంగీకరించారా? వరే నువ్వు ఎందుకు తీసుకొచ్చావురా? ఆ కొవ్వింది ఎందుకు తీసుకొచ్చావురా? శ్రేష్టమైంది ఎందుకు తీసుకొచ్చావురా? నాలాంటిది బక్క సిక్కింది ఏదో తీసుకురావచ్చు కదరా అని కోపపడుతున్నాడు. దేవునికి మంచిది ఇవ్వాలి కదన్నా అని ఆయన అంటున్నాడు. దేవునికి మంచిది ఇవ్వాలంటావు అన్నాడు. రాయందుకొని తల పగలగొట్టి చంపేసి. మంచిది బిడ్డలారా, క్రియల ద్వారా మన ప్రేమను కనుపరచాలి. హేబెలు నీతి క్రియలు చేశారు. తన క్రియలు నీతివై ఉన్నందునే కదా, నీతివై ఉన్నందునే కదా అన్నాడు. నీతి క్రియలు మనం చేయాలి. మందిరానికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, మందిర పని విషయంలో క్రియల ద్వారా కనపరచాలి. ఇతరులకు మేలు చేసే విషయంలో, సహాయం చేసే విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నోవాహును పిలిచి ఏమన్నాడు? నాన్న నోవాహు, ఈ లోకం మీదకి జలప్రలయం రాబోతుంది, ఇంకొన్ని దినాల్లో జలాన్ని నీటిని కుమ్మరించబోతున్నాను, లోకంలో ఉన్న సమస్తం నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. సరే ప్రభువా, మంచిదయ్యా అన్నాడు. అన్నాక సరే, నీవు రక్షణ పొందాలంటే నా కుమారుడా, నీ ఇంటి వారందరి కొరకు ఒక రక్షణ ఓడని కట్టుకో అన్నాడు. ఏమన్నాడు? రక్షణ ఓడని కట్టుకో అన్నాడు. ఓడనంటావా? అంత ఓడ నా వల్ల అయిద్దయ్యా అన్నాడా? అనలే. అంత ఓడ మీరు ఏదైతే ఆ టైటానిక్ ఓడ చూసారో దానికంటే పెద్ద ఓడ, మంచి ఓడను ఆయన నిర్మించాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన తన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, తన ఇంటి వారందరి కొరకు రక్షణ ఓడని కట్టుకున్నందున అతను కాపాడబడ్డాడు. అతను నీతికి వారసుడయ్యాడు, లోకం మీద నేర స్థాపన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినడం మాత్రమే కాదు, క్రియ చేశాడు. అంటే నీ ఇంటి వారి కొరకు నువ్వేం చేయాలి నాన్న? రక్షణ ఓడను ఏం చేయాలి? రక్షణ ఓడను సిద్ధపరచుకోవాలి. అంటే అర్థమైంది, నీ ఇంటి వారిని నువ్వేం చేసుకోవాలి? రక్షించుకోవాలి. ఓడ అనగా దేవుని సంఘం, ఓడ అనగా గృహం. అంటే ఆ ఓడ లాంటిది అంటే రక్షణ ఓడ అనగా సంఘం. నీ గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. ఇప్పుడు నేను మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. మన పరిభాషలో చెప్పుకోవాలి, కానీ ఎక్కడదో బైబిల్ సరే దాన్ని తీసుకోవాలి, మన పరిభాషలో మనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రక్షణ ఓడని కట్టుకోవడం అంటే అర్థం ఏంటిది? నీ ఇంటిని నువ్వు కట్టుకోవడం. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందట నాన్న? ఇంటిని కట్టుకోవడం అంటే ఎవరెవరిని కట్టుకోవాలి? స్త్రీకి చెప్పండి కదా. ఎవరిని కట్టుకోవాలి? నీ భర్తను, 2 పిల్లల్ని కట్టుకోవాలి. ఇంకెవరన్నా అత్తమామ ఉంటే ఇంట్లో నీతో కలిసి, అంటే భార్య భర్తలు ఇరువురే ఏకశారు. సరే, ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే, వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? వాళ్ళను కట్టుకోవాలి. ఆ నీతిమంతుడు తన ఓడ కట్టుకున్నాడు, తన పిల్లల్ని కూడా కట్టుకున్నాడు, కొడుకులను కోడళ్లను కూడా. నానా ఇచ్చేయి, నానా అజ్జయి, నానా ఇజ్జయి అంటే వాళ్ళు చేశారు పాపం, వారు చేశారు, పని చేసుకున్నారండి.
ఒక పక్క విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేసుకున్నారు, మనకు పక్క రక్షణ ఓడని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను తన ఇంటి వారందరూ కట్టుకున్నారు. హల్లెలూయా. అలాగే నీవు నీ ఇంటి వారు కూడా దేవుని రక్షణ ఓడలోనికి చేర్చబడాలి. హల్లెలూయా. ఆడు ఎక్కడ పోతే నాకెందులే అనుకున్నావు అనుకో, ఇప్పుడు నీలో ఏం లేదు, క్రియలు లేవు కదా. ఏది ఏమైనా రే నా కొడుక రా దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర ఉండు. ఏంట్రా రావేంట్రా నువ్వు? నువ్వు కనుక ఈ వారం రాకపోతే నీకు అన్నం పెట్టరా. ఉండొద్దు అయ్యా, భోజనం చేయదు అయ్యా, ఎవరికి లేదు, తినలేదు, బాన్ వచ్చాడు. ఈవిడు ఇక్కడెక్కడ ఓ వారం తిరుగుతారు కావచ్చు, పిల్లగాడు ఈ వారం తిరుగుతారు కావచ్చు. ఈ గోలంతా ఎందుకు, ఓమ్మ పాయ నేను కూడా వస్తాను, వాడు వస్తాను. హల్లెలూయా. అలాగనే నీ భర్తను కట్టుకునే బాధ్యత నీదే. అర్థమవుతుందా? కొందరు విశ్వాసులు క్రైస్తవుల పిల్లల్ని అన్యులకు ఇస్తే ఏమని చెప్పానంటే, ఏమన్నానంటే, అంకుల్ అయ్యగారు పాస్టర్ గారు నేను మా ఆయన్ని మార్చి మందిరానికి తీసుకొస్తా అనిపోయింది. పోయేటిపోయింది మందిరానికి కాదు, గుడికి ఆమె పోయింది. అంటే మందిరం ఎగ్గొట్టేసింది. జ్ఞానం కలిగిన స్త్రీ తన భర్తని కట్టుకోవాలి, తన పిల్లల్ని కట్టుకోవాల్సిన ఆ స్త్రీ ఏమైందంటే ఎడిపోయిందంటే అటే పోయింది భర్తతోటి. వాడు మోటోడు, వాడు మూర్ఖుడు. నువ్వు కొంచెం సహించాలి కదా, నీ భర్తను కొంచెం సహించాలి, కొంచెం ఒక లైన్ చేసుకోవాలి. దేవుని దగ్గరికి అయ్యా ఇది కాదు జీవితం, ఇది కాదు పద్ధతి, ఇది కాదు విధానం అని వాడు తాగుబోతాడో తిరుగుబోతాడో ఎలాంటివైనా అతను ఏం చేయాలి, నువ్వు కట్టుకోవాలి. అతను ఏం చేయాలి, రక్షణలోనికి నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున ప్రతి విషయంలో క్రియల ద్వారా మీ నీతిని కనపరచాలి. ఆమేన్. నువ్వు రక్షింపబడ్డావు బిడ్డ, మంచిదే. సమర్పణలోకి వచ్చావు, వైరాగ్యంలో బ్రతుకుతున్నావు, ప్రభు కొరకు నిష్ఠగా బ్రతుకుతున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో నువ్వేమవుతావు, ఖచ్చితంగా ఎత్తబడతావు. కానీ మరి నీ భర్త, నీ పిల్లలు బాధాకరమా కాదు? విడవబడట బహు భయంకరం. నేను ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని కట్టుకొని మీ కుటుంబాన్ని కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. క్రియలు సంపూర్ణం కావాలి. అరే నాకు తెలియక పిచ్చోడు కాబట్టి దేవుని గురించి సరైనటువంటి జ్ఞానం లేక మాట్లాడతాడు, ఏదో అంటాడు. నువ్వు అట్లనే ఫాలో అయితే ఎట్లా కదా? అట్లా కాదు. దేవునికి స్తోత్రం. మీకు జ్ఞాన వివేకం గల ఆత్మ ప్రభు ఇచ్చును గాక. హల్లెలూయా. నోబాహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన క్రియల ద్వారా అంటే రక్షణ ఓడను కట్టుకొని నీతికి వారసుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు ఏంటంటే వారి కుటుంబాన్ని వారు కట్టుకున్నారు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుందువు గాక. ఇది పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు ఇవి. ఇట్లా నేను అందుకనే చెప్పాను, ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకులు ఉన్నారు బైబిల్లో, అనేకులు ఉన్నారు. ఎన్ని చెప్పినా ఓడవది. కాబట్టి ఇంకొక 2-3 చెప్పి నేను ముగిస్తాను. చదవండి అబ్రహాం గురించి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదవన్నాను. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో చూసారా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఆమేన్. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటిదినా? నీతి క్రియలు. ఏంటి మనం నేర్చుకుంటున్న పాఠం? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇతడు క్రియల వల్ల నీతిమంతులను తీర్చబడ్డాడు. ఏంటి ఈయన చేసిన క్రియ? అబ్రహాము చేసిన క్రియ ఏంటి నానా? తన కుమారుని బలిపీఠం మీద అర్పించాడు. తన కుమారుని బలిపీఠం మీద అర్పించాడు. దేవుడు అబ్రహామును చూశాడు. అబ్రహాము సంతానం పొందుకున్న తర్వాత, ఇస్సాకును కన్న తర్వాత దేవుని కంటే ఎక్కువగా మరి ఇస్సాకును ప్రేమించాడో ఏమో.
ఎక్కువగా ప్రేమించాడో ఏమో. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీవు ప్రేమించి నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అన్నాడు. అన్నాడా లేదా అక్కడ? అంటే దీని అర్థమైంది అంటే నన్ను పక్కకు పెట్టి ఇయ్యగానే ఇస్సాకు చిరునవ్వ నీ ముద్దాడుతూ సంబరపడిపోతున్నావేంట్రా అబ్రామా, నన్ను పక్కకు పెట్టావా కొడుక, కొంచెం నేను పరిశీలిస్తాననుకున్నాడు. పిలిచాడు, అబ్రహమా అన్నాడు. అయ్యా ప్రభు తండ్రి వచ్చానిట్రా నీతో మాట్లాడాలి కొడుకాను. ఏంటి అయ్యా? ఏంటయ్యా? ఇదిగో నువ్వు ప్రేమించు నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలి అన్నాడు. అబ్రహాము ఫీజులు అవుట్ అయిపోయింటాయి. ఒక్కడే కదా లేక ఇచ్చావు, 25 సంవత్సరాల తర్వాత ఇచ్చావు ఒక కొడుకుని, అప్పుడే బలి అడుగుతున్నావేంది ప్రభు? అమ్మా ఏంటి ఇప్పుడు వీళ్ళు బలిచ్చేయాలా నా బ్రతికేంది, ఒక్కనే ఇచ్చాడు బలి అడుగుతున్నాడు ఏంది ఇది అనుకొని కాస్త ఆలోచించుకొని మనసులో ఏదేమైనైతేమి అడిగింది దేవుడు, ఇచ్చింది ఆయనే, అడిగింది ఆయనే. ఆయన ఏదైనా చేయగలడు. ఏమనుకోండి తెలుసా? మృతులను సైతం తిరిగి లేపుటకు నా దేవుడు సమర్థుడు అనుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. అదండి విశ్వాసం అంటే. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, తన కుమారుని తీసుకుని రా అన్నాడు. వెళ్ళాడు మోరియా పర్వతం మీదకి. వెళ్ళి బలిగా అర్పించటకు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. ఇస్సాకు అడుగుతున్నాడు, నానా తండ్రి గారు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, మరి బలి పశువు ఏది అని అడుగుతున్నాడు. ఎందుకో డౌట్ వస్తుంది ఆయనకు డౌట్ వస్తుంది, అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం గారు అన్నాడు, నానా యెహోవా ఈరే, ఆయనే పర్వతం మీద చూసుకుంటారా అని అన్నాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాళ్ళు అందించాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు వేర్చినా ఇంకా బలి పశువు కనబడట్లేదు. ఇస్సాకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఇస్సాకును చూసి, నానా నిన్నేరా దేవుడు బలిగా అర్పించమన్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? ముసలోడా సావుకు సిద్ధమైన నువ్వు కావచ్చు కదా బలి, నేను ఇంకా పెరిగేది ఉన్నది, నాకు జీవితం ఉన్నది, నన్ను బలి అడుగుతావేంటి అని అనాలి. కానీ అనలే. వెంటనే లోబడిపోయాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏందో తెలుసా? ఈ అబ్రహాం దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన భయపడి నానా దేవుడు నన్ను బలిగా అర్పించమన్నాడు. రైట్ తండ్రి నీ ఇష్టం అన్నాడు. కాళ్ళు చేతులు కట్టాడు, బలిపీఠం మీద కత్తెత్తాడు. దేవా ఈ బలిని అంగీకరించని కత్తెత్తాడు. ఇది క్రియ. కత్తెత్తగానే దేవుడు చూసి, అబ్బా ఏం సూపర్ అను అబ్రహాం, అయ్యా నువ్వు సూపర్ నానా అని వెంటనే దేవదూతని పంపాడు. దేవదూత మేఘాల మీద పరిగెడుతూ, అబ్రహామా నీకు ఒక్కడయ్యిన నీ కుమార్ని బలిచ్చుటకు తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడవని అది ఇట్లా కనబడాలి. దేవుడంటే భయమండి, దేవుడంటే ఇదండి. చేసే పనులన్నీ కాదు నాన్న, క్రియల వలన. ఇప్పుడు యోసేపు దేవునికి భయపడవాడు కదా, యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక ఏం చేయలేదు, అక్కడ పాపం చేయలేదు. క్రియ అది. పాపం చేస్తే అనటోళ్ళు ఎవరు సార్? ఆయన్ను యోసేపు పాపం చేస్తే అనటోళ్ళు ఎవరు? ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు నానా. యోసేపులోంచి ఏం నేర్చుకోవాలి మనము? పరిశుద్ధతను. పాపం చేయకుండా మనల్ని మనము కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. హేబెల్లోంచి ఏం నేర్చుకోవాలి? దేవునికి అర్పించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నోవాహులోంచి ఏం నేర్చుకోవాలి? ఇంటిని కట్టుకొనటం నేర్చుకోవాలి. అబ్రహాములోంచి ఏం నేర్చుకోవాలి? తన కుమారుని బలిగా అర్పించడం, అనగా తన కుమారుని సేవకు ఇచ్చుట నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎందరు దేవుని సేవ కొరకై మీ కుమారులను ఇస్తారు? చెప్పాలి. ఎందరు మీ కుమారులను దేవుని సేవ కొరకు ఇస్తారు? అబ్రహాం బలిపీఠం మీద పెట్టలేదు. బలిపీఠం మీద పెట్టాలంటే అర్థమైంది, సేవకి ఇచ్చేసాడు కదా. ఇస్సాకు ఎవరు తెలుసా మీకు? ప్రవక్త అని రాయబడింది. తెలుసా మీకు? అబ్రహాం ఎవరు? ప్రవక్త. ఇస్సాకు ఎవరు? ప్రవక్త. యాకోబు ఎవరు? ప్రవక్త నానా. నోవాహు ఎవరు? ప్రవక్త. ఆనోకు ఎవరు? ప్రవక్త. వీళ్ళందరూ ప్రవక్తలు. వారందరూ దేవుని సేవ చేశారు. అబ్రహాము వలె తన కుమారుని బలిపీఠం మీద పెట్టగలిగిన తండ్రులు ఉన్నారా? లేరు. మీరెందుకు ఇస్తారు సేవకు? అయ్యా మా కొడుకులు చదువుకోవాలయ్యా, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, మంచి పేరు సంపాదించుకోవాలయ్యా, ఉన్నత స్థానంలో ఉండాలయ్యా అని చాలామందికి ఉన్నది. ఇచ్చేవారంటే మా వాళ్ళు ఇద్దరు ఇచ్చేసారు ఆల్రెడీ సేవ. సాయిలను ఏమని పాట పాడిండు?
డాక్టర్ అయితే సంతోషం ఉండదు, యాక్టర్ అయితే సంతోషం ఉండదు. నువ్వు సేవ చేస్తే నేను ఆ తల్లులేరి అలాంటి తల్లులేరి. అబ్రహాము వల్ల తన కుమారుని బలిపీఠం మీద పెట్టగలిగినటువంటి తల్లిదండ్రులేరే. సమర్పించాలి నాన్న, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మన పిల్లల్ని సమర్పించాలి. ఇది పరిశుద్ధుల నీతి క్రియ. ఈ క్రియలు లేకుండా నేను నీతిమంతురాలు, నేను పరిశుద్ధుని అంటే ఎలాగునా? ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు నీతిమంతుడని తీర్పు పొందలేదా అని రాయబడి. ఇస్సాకు ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు. అతడు దేవునికి భయపడ్డాడు కనుక ఫిలిస్తీన్లు అతను తరిమినప్పుడు ఏం చేయలేదురా? ఫిలిస్తీన్లు అతన్ని తరిమినప్పుడు ఈ బావి మాదే అన్నప్పుడు ఏం చేయలేదు? అతడు వారితో జగడమాడలేదు. పరిశుద్ధులమే, దేవుని నమ్మినలమే, కానీ లొల్లి గొడవ కొట్లాడు పంచ తగ్గేదేలే అన్నట్టు గొడవకు. ఏంది? మనం పరిశుద్ధులమాట, మన పరిశుద్ధులు నీతిమంతులు చేశారే ఆ క్రియలు మనం చేయాలి. దేవుని ప్రజలు గొడవ పడకూడదు, కొట్లాటకు వెళ్ళకూడదు, పంచాలు పెట్టుకోకూడదు. ఒకప్పుడు చేసా వదిలాయి, ఇప్పుడు మాను. మన ముందు ఒక పరిశుద్ధులు ఉన్నారు, మన యేసయ్య ఉన్నాడు. దూషింపబడి బదులు దూషించలేదు, కొట్టబడి బదులు కొట్టలేదు. ఆయనే కదా మనకు మాదిరి. ఆ పరిశుద్ధుల నీతి క్రియలే కదా మనం నేర్చుకోవాలి. ఇలాగ ఒక్కరా ఇద్దరా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అద్భుతమైన మాట చెప్పనా? ఒక వేశ్య గురించి చెప్పనా? ఒక వేశ్య, అదే యాకోబు 2:26 చదివినాను. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చచ్చింది. ఒక వేశ్య ఏం చేసింది నాన్న? వేగుల వారిని చేర్చుకున్నందువలన క్రియల వలన నీతిమంతురాలని ఎంచబడలేదా? ఇది పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు ఆ వేశ్య ఎక్కడికి వచ్చేసింది నాన్న? నేరుగా పరిశుద్ధుల గుంపులోనికి, పరిశుద్ధుల పట్టికలోనికి వచ్చేసింది. ఎందుకు? వేగుల వారు అనగా దేవుని సేవకులను చేర్చుకున్నందుకు. బైబిల్లో లూదియా కూడా అన్నది కదా, నేను విశ్వాసం గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. ఏరిరా లూదియాలు? పాస్ట్ వచ్చిండ, డబ్బు వచ్చిందా, ఈయనకి ఇంత కానుక పెట్టాలి, ఏం లేదు, టీ లేదు, భోజనం లేదు, ఏంది గోలమాకి, ఇక విజిటింగ్ అని వస్తాడు. అందుకని నేను విజిటింగ్ చేయట్లేదు అనుకుంటారు. చాలామంది ఇలాగ అనుకుంటారు. నాన్న, సేవకుడు మీ ఇంటికి వస్తే వట్టి చేతులతో పంపొద్దురా. ఈ సంగతి మనకు తెలియదు. ఈ ప్రాంతంలో మేము హైదరాబాద్లో ఉన్నాం కనుక అసలు అలాగొక్కసారి విజిటింగ్కు వెళ్ళొస్తే బిడ్డలు చాలా ప్రేమించి వారికి తోసిన కానుక అలా పెడుతూ ఉంటారు. అది జరుగుతుంది. యేసు ప్రభుని ఇంటికి వస్తే వట్టి చేతులతో పంపలేవు కదా. అందుకని ప్రభు ఏం చెప్తాడు? వట్టి చేతులతో మీరు దేవుని సన్నిధిని కనపడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెట్లా ఊరికి వెళ్తే ఉత్తగానే వెళ్తావా? ఊరికి వెళ్తే ఆటోకి ఎంత, కిరాయి ఎంత? ఒకవేళ బండి తీసుకోకపోతే బండికి ఏం కావాలి? అలా పోయాలి కదా. దేవుని సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్టు, అయ్యా రావాలంటావు, ప్రార్థన చేయాలంటావు. కానీ అయ్యా వందనాలు, ప్రైజ్ లార్డ్ అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, పిల్లలు ఇంట లేరయ్యా, మా ఆయన ఇంట లేడయ్యా, ఎన్ని చెప్పుద్దో, ఎన్ని ముచ్చట్లు చెప్పుద్దో. కానీ ముడి మాత్రం ఇప్పది, పర్సులో చేయబెట్టది, బీరువలో చేయబెట్టది. మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులాట. నీతి క్రియలు ఏవి నీతి క్రియలు? ఏం చెప్తారు దేవుడు అడిగితే? బిడ్డ ఆలోచించండి. మనము అనేకమైన సందర్భాలు, అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నేను అందుకే కొందరిని మాత్రమే అక్కడక్కడ చెప్తున్నాను. ఒక వేశ్య వేగుల వారిని చేర్చుకున్నది. లూదియా తన ఇంటికి చేర్చుకొని మొత్తం ఆమె ఇంట్లో పెట్టుకున్నది. ఆమె పోషించింది నాన్న. కనుక నీతి క్రియలు మనం చేయాలి.
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సన్నటి నార వస్త్రములు అంటే ఏంటి నాన్న? పరిశుద్ధుల నీతి క్రియలు. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. అమ్మ, ఏ గొడవలు, ఏ కొట్లాటలకు వెళ్ళొద్దు. అబ్రహాము వలె పిల్లల్ని దేవునికి సమర్పించి పరిచర్యకు సమర్పించే వారిగా ఉండాలి. ఇస్సాకు వలె దేవునికి భయపడేవారిగా ఉండాలి. యోసేపు వలె పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. యోబు వలె ఎలా ఉండాలి? యోబుది ఒకసారి చదివినారా? 31వ అధ్యాయం 16వ వాక్యం చదివినారా? కొన్ని మాటలు ముగిస్తాను నేను, సమయం అయిపోయిందట మన సమయం. 16 నుంచి చదివినాను. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై వచ్చుట నేను చూడగను. బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజ శైల్యము దాని గూటి నుండి పడునుగాక. ఏం సమర్పణ సార్! ఎంత గొప్ప సమర్పణ! భుజశైల్యం అంటే ఇదిగో ఇక్కడ ఉందే ఈ గూడు, ఈ భుజం ఇక్కడ ఉందే, ఈ చెయ్యి కుడి చెయ్యి నేను సహాయం చెయ్యకపోతే ఇది ఇక్కడ నుంచి ఊడిపడును గాక అన్నాడు. అసలు మామూలు అంటే ఆయన మామూలు, అందుకనే ఆయన అంత ధనవంతుడైండు. ఆమెన్, హల్లెలూయా. అందుకని ఆయన అంత నీతిమంతుడైండు. హల్లెలూయా. ఇవన్నీ నీతి క్రియలు చేయాలి. పేదలు, విధవరాలు, అనాథలను, దిక్కులేని వారిని, వస్త్రాలు లేని వారికి ఆహారం అన్ని పెట్టడాయన. ఇది పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఇవన్నీ యోబులోంచి మనం నేర్చుకోవాలి. కొర్నేలిలోంచి నేర్చుకోవాలి. కొర్నేలి గురించి కూడా రాయబడింది కదా, కొర్నేలిలో నేర్చుకోవాలి. అసలు మీకు విషయం తెలుసా? మనం ఎందుకు పిలువబడ్డామో తెలుసా? చదివేనా, ముగిస్తాను, లేట్ అవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏ క్రియలు నాయనా? సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అందరూ ఆమేన్ చెప్పండి. నిన్నెందుకు ఇటకు సృష్టించుకున్నాడు? నిన్నెందుకు పుట్టించాడు? నిన్నెందుకు కన్నాడు? నిన్నెందుకు రక్షించుకున్నాడు? సత్క్రియలు చేయటకే కదా. మరి ఏంటి ఈ చెయ్యి బిగబడతావు? బిగబడతావేంటి? ఓ క్రియ చేయవేంటి? క్రియలు, నీతి క్రియలు చేయవేంటి? నీ క్రియలు లెక్కుంటాయి కదా. నీ క్రియలు పరలోకానికి వెళ్తాయి కదా. కొర్నేలి క్రియలు పరలోకానికి వెళ్ళాయా లేదా? నీ ధర్మ కార్యములు అన్నాడు. ధర్మ కార్యములు అంటే ధర్మ క్రియలు. పరలోకముకు సన్నిధికి వెళ్ళే బిడ్డ అన్నాడు. మరి ఏంటి బిగబడతావేంటానా? బిగబడతావేంటమ్మా? నీ పంటలు సరిగియవు, నీ ఉద్యోగంలో సరిగియవు, నీ చేతి పనులు సరిగియవు. దేవుని పరిచర్యకు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న వారికి చెప్తున్నాను నాన్న, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నావో చెయ్యి బిగబట్టద్దు. చెయ్యి బిగబట్టు వాడు లోభి, వాడు విగ్రహారాధికుడు, వాడు పరలోకమోడు. జాగ్రత్త. కొలస్సీ ఎఫెసీలో రాయబడిన పాటలు వినని చెప్పేది. చెయ్యి బిగబట్టేవాడు లోభి, పిసినారికి పరలోకం లేదు. కష్టపడ్డ దాంట్లో నమ్మకంగా పరిచర్యకి ఇచ్చాయి. దేవుని సేవకులతో సహవాసంలో ఉండు, ప్రార్థనలో ఉండు, సహవాసంలో ఉండు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందు. నువ్వు చేయకపోతే, ఇంతవరకు ఈ క్రియలు చేయకపోతే మారు మనసు పొందు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం చదివాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నీ కష్టమును. ఏ సంఘానికి చెప్తున్నాడు? ధర్మాపురం సంఘమా అని చెప్పాలంటే మరి ఆ క్రియలు నీలో ఉండాలి. అర్థమవుతుందా?
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయమని చెప్తున్నాడు. మన సంఘం గురించి దేవుడు చెప్పాలంటే మరి ఆ ఎఫెసు చేసిన క్రియలు మనలో ఉండాలి. చదువు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. ఆమేన్. హల్లెలూయా. లేని ఎడల నీ దీపస్తంభము. దీపం అంటే ఏంటి రానా? ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ ఆత్మను తీసేస్తాను క్రియలు చేయకపోతే. కష్టంగా ఉందా? మరి ఏం చేస్తాం? వాక్యం అట్లున్నది నాన్న, మనం ఏం చేస్తాం కదా. వాక్యం అలాగున్నది బిడ్డ. మనం చెయ్యనీకి నువ్వు చేయనీకి ప్రయత్నించు. ప్రేమ కలిగి మంచి క్రియలు చేయడానికి ప్రయత్నించు. పరిశుద్ధుల చరిత్ర చదువు. వారిలోంచి నీతి నేర్చుకో. నీతి క్రియలు చేయాలి. ఎఫెసీ ఆ సంఘం మంచి క్రియలు చేసింది. మళ్ళీ ఏమైంది? పడిపోయింది. ఏమైంది నాన్న? సంఘం పడిపోయింది. అందుకని అట్లా హెచ్చరిస్తా, బిడ్డ జాగ్రత్త. ఎఫెసీ సంఘమా, ఆ మొదటి క్రియలు చేయి. నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావు? పడిపోయి నువ్వు మేలుకో బిడ్డ. మళ్ళీ లే. దేవుల్లో ఎలా ఉన్నావు, ఎలాంటి క్రియలు చేసావు, మళ్ళీ చెయ్యి. లేకపోతే ఇప్పటికి నీకు వార్నింగ్ ఇస్తున్నాను. లేకపోతే నీ దీపాన్ని ఆ స్తంభం నుంచి తొలగించేస్తాను. నీ ఆత్మను తొలగించేస్తాను. నిత్య నరకములో పడేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చేసిన వారికి ఏంటి? నీతి క్రియలు చేసిన వారికి ఏంటి? ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం ఇంతకుముందు చదివింది 19వ అధ్యాయం దగ్గర నుంచి. మరియు ఆమె పైకి చదువు, కొంచెం పైకి చదువు. అప్పుడు గొప్ప జన సమూహమును శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును. 6వ వాక్యం చదువుతున్నావు. 6వ వాక్యం చదవండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరా గొర్రెపిల్ల? ఎవరు ఆ పెళ్లి కుమార్తె? ఎవరు ఆ భార్య? దేవుని సంఘం. మారు మనసు పొంది నీతి క్రియలు చేసిన పరిశుద్ధులే దేవుని సంఘం. ఆమెన్. హల్లెలూయా. నువ్వు పరలోకం వెళ్తే నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? సన్నటి నార వస్త్రములు ఇస్తాడు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఆవరణము దేంతో కట్టబడింది? తెరలతో కట్టబడింది. తెరలతో. ఏంటి ఆ తెరలు? ఎలాగో నేయబడ్డాయి? సన్నటి నారతో నేయబడిన తెరలు. ఇది తెరలలో ఉన్న అర్థం. ఇంకా తెర అన్న మాటని అర్థం మళ్ళీ చెప్పినా కూడా ఇంకా చాలా సంగతులు ఉంటాయి, కానీ కలిపి చెప్పేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెర అంటే అర్థమైంది నాన్న? యేసయ్య శరీరం అనేది తెర. యేసయ్య శరీరం అనేది తెర. ఈ తెర ఒకటి యేసయ్యను సూచిస్తుంది. ఈ తెర పరిశుద్ధులమైన మనము చేయాల్సిన నీతి క్రియలను సూచిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనమందరం ఎలాగుండాలి? మనము ప్రత్యక్ష గుడారానికి ఒక తెరల్లాగా ఉండాలి, ఆవరణంలాగా ఉండాలి. అంటే ఏం కనబడాలి? నీలో పరిశుద్ధుల నీతి క్రియలు కనబడాలి. ఏం కనబడాలి? నీలో పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలు ఏం చేస్తాయి? నిలబెడతాయి నిన్ను. ఆమేన్. హల్లెలూయా. నిలబెడతాయి నిన్ను ఆవరణముగా. నీ ఇంటికి ఒక ఆవరణముగా, నీ ఇంటికి ఒక ప్రహారీ గోడగా నిలబెడతాయి. కాబట్టి బిడ్డలారా, మనల్ని మనం నీతి క్రియల చేత కట్టుకుందాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. అలాగనే పరలోకంలో ప్రభు ఇచ్చు తెల్లటి నార వస్త్రములు ధరించుకుందాం. అలాంటి దైవికమైన కృప మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక.
దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.